నిన్నన్నది చరిత్ర, రేపన్నది భవిష్యత్, నేడు అన్నదే నిజం. అదే ఈనాడు గమనం, గమ్యం. గతాన్ని గుర్తు చేసి వర్తమానాన్ని విశ్లేషించి భవిష్యత్తుకు బాటలు వేసిన త్రికాలవేది ఈనాడు. శీర్షికల్లో కొత్తదనం, వార్తల్లో తెలుగుదనం, ఉషోదయాన తాజా సమాచారం. అనువనువు ప్రత్యేకతలు నింపుకున్న ఈనాడు ప్రస్థానం ఊహాతీతం, అప్రతిహతం. కొత్త కళాలకు స్థానపెట్టి వాడుక భాషకు పట్టం కట్టి రోజుకో స్పెషల్ పేజీతో 50 ఏళ్లుగా పాఠకులకు అక్షరాభిషేకం చేస్తోంది. ఈనాడు వార్తంటే శిలాక్షరం, నిప్పులాంటి నిజం. డిజిటల్ మీడియా యుగంలోనూ ఈనాడు విశ్వసనీయతకు నిలువుటద్దంగా నిలుస్తోందంటే రామోజీరావు తెచ్చిన విప్లవాత్మక సంస్కరణలు, నేర్పిన విలువలే కారణం. అందుకే ఆయన ట్రెండ్ సెట్టర్, ఈనాడు బ్రాండ్ బిల్డర్. మనం ముసలివాళ్లం కావచ్చు, కాని పత్రిక ముసలిది కావడానికి వీల్లేదు. పత్రిక ఎప్పుడూ 25 ఏళ్ల యవ్వనంతోనే కొత్త తీరాలకు చేరాలి. ఇది ఈనాడు విధాత రామోజీరావు గీసిన గీత. అందుకే ఈనాడు కొత్త ట్రెండ్ సృష్టించడమే తప్ప ఏనాడు ట్రెండ్ ఫాలో కాలేదు. నిత్యం ఉషోదయాన సత్యం నినదించేందుకు ప్రతి అడుగు వైవిధ్యమే. వార్తా రచన నుంచి మార్కెటింగ్ వరకు ప్రతిదీ కొత్త ప్రయోగమే. పత్రికా భాషకు కొత్త జీవం పోసింది ఈనాడు. మనవైన నుడికారాలు మేళవించి పత్రికపై మమకారం పెంచింది. పత్రికా భాష పామరులు కూడా జైకొట్టేలా ఉండాలన్నది ఈనాడు విధానం. అందుకే మూసదారిలో గ్రాంధిక పదాల పంజరంలో చిక్కుకున్న తెలుగు జర్నలిజానికి కొత్త తోవ చూపింది. రచ్చబండ దగ్గర సౌలభ్యంగా మాట్లాడుతున్నంత సరళంగా వ్యావహారిక భాషలో వార్తారచన చేసింది. ఏ రోజు వార్తలు ఆ రోజే అన్న సూత్రాన్ని పాటిస్తూ ప్రజా బాహుళ్యంలో విశేష ఆదరణ పొందుతోంది. జర్నలిజానికి కొత్త అర్థం చెప్పింది ఈనాడు. విలేకరులే వెళ్లి వార్తా సేకరణ చేసేలా మార్గనిర్దేశం చేసింది. అలా ఈనాడు పత్రికను వేలాది అక్షర సైన్యంగా తీర్చిదిద్దారు రామోజీరావు. పరిశోధనాత్మక జర్నలిజానికి అంకురార్పణ చేసింది ఈనాడే. ఇందిరాగాంధీని జనతా ప్రభుత్వం అరెస్ట్ చేసి హర్యానా గెస్ట్ హౌజులో ఉంచబోతోందని ముందే చెప్పిన ఏకైక పత్రిక ఈనాడు. జాతీయ పత్రికలకే తెలియని ఆ వార్తను పసిగట్టడం ఈనాడు నెట్వర్క్ సత్తాను ఢిల్లీ స్థాయిలో చాటింది. ఈ విజయం వెనుక రామోజీరావు గారి దార్శనికత ఉన్నది. పత్రిక సంబంధించినటువంటి ఒక పంచసూత్రని ఆయన నిర్దేశించారు ప్రారంభంలోనే. అవేమిటి అంటే, ఒక వ్యక్తికి ఉన్నట్టే పత్రిక కూడా ఒక విశ్వసనీయత ఉండాలి, ప్రతి వార్తకి ప్రజా ప్రయోజనం కలిగి ఉండాలి, అట్లనే ప్రొఫెషనలిజంతో వ్యవహరించాలి, అట్లాగే పత్రిక నిష్పాక్షికంగా వ్యవహరించాలి, వార్త ఖచ్చితత్వంతో కూడుకున్నదై ఉండాలి. ఈ పంచసూత్రని ఆయన మా నెట్వర్క్కి బోధించి ఆచరించి చేయటం వల్లే ఈ పత్రిక ఈ స్థితిలో ఉన్నదన్నమాట. పాఠకాదరణ ఎక్కువ ఉంది, రీడర్షిప్ ఎక్కువ ఉందని చెప్పి మనం గనక గర్వం ప్రదర్శిస్తే పాఠకుడు క్షమించడు. ఎప్పుడు కూడా పాఠకుడి చేతుల్లో పత్రిక ఉండాలి తప్పితే పత్రిక చేతుల్లో పాఠకుడు ఉన్నాడని అతిశయం ప్రదర్శించకూడదని ఆయన చెప్పేవారు. ఈనాడు ఎప్పుడు కూడా ప్రజా విధేయంగా ఉంది, ప్రతిబింబించింది ఆ ప్రజా సమస్యల్ని. అందుకని ఈనాడు అనేది నిజానికి ఒక దినపత్రిక కంటే కూడా ఈనాడు బియాండ్ న్యూస్ పేపర్. ఈనాడు రాకముందు ఓ చిన్న పట్టణంలో ఏదైనా సంఘటన జరిగితే అక్కడ్నుంచి అది పోస్టులోనో పార్సెల్ ద్వారానో ప్రచురణ కేంద్రానికి వెళ్లి తర్వాత ఎప్పుడో గాని పత్రికల్లో కనిపించేది కాదు. ఈనాడు దానిని సమూలంగా మార్చివేసింది. పాఠకాసక్తికి పెద్దపీట వేసింది. మన ఊరు మన వార్తలు అన్నట్టుగా లోకల్ న్యూస్ ని సింహాసనం మీద కూర్చోబెట్టింది. అప్పట్లో హైదరాబాద్, ఢిల్లీ వార్తలదే రాజ్యం. అంతర్జాతీయ కథనాలకి అగ్రస్థానం. స్థానికతకు స్థానమే లేదు. ఏ మూలనో చోటిచ్చినా మూడంటే మూడు ముక్కలే. రామోజీరావు ఆ వెలితిని గుర్తించారు. పాత కొలతలకు పాతరేశారు. 7 అంతస్తుల మేడ మీది 6 కాలాల వార్తలు కాలుపట్టి కిందకు లాగారు. నేలమీద నిలబెట్టారు. ప్రజాగళానికి పట్టం కట్టారు. పత్రికల ప్రాధాన్యాలను పునర్నిర్వచించారు. ఈ రోజు కూడా నెలకి 2 రాష్ట్రాల్లో కలిపి 2500 సమస్యల నుంచి 3000 సమస్యల వరకు ఈనాడు ద్వారా పరిష్కారం అవుతున్నాయి. మేమున్నాం మీకు తోడుగా అనే ఒక కాలం మేము నడుపుతూ ఉంటాము. అందులో వీధిలో కరెంటు సమస్య అయినా సరే, మురుగునీటి సమస్య అయినా సరే, స్కూలు పాఠశాల బాగోపోయినా సరే, సాగునీరు ఇబ్బందులు వచ్చినా సరే, ఊళ్ళో ఉన్న వ్యక్తి ఫోన్ చేసి చెప్తే మరుసటి రోజే మా నెట్వర్క్ మిత్రుడు అక్కడికి వెళ్ళి దాన్ని చూసి దాని అవసరమైతే ఫోటో తీసుకొచ్చి పత్రికల్లో ప్రచురించి
దాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత గల అధికారితో మాట్లాడించి దాన్ని కొన్ని రోజుల్లో పరిష్కరించడం జరుగుతూ ఉండేది. అటువంటి పౌర పాత్రికేయాన్ని ఈనాడు నిర్విఘ్నంగా ఇప్పటికీ కొనసాగిస్తూ ఉంది. ప్రతి సమావేశంలో చైర్మన్ గారు ఈనాడు ద్వారా ఈ 2 నెలల్లో ఎన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయి, ఎక్కడైనా ఎవరైనా వెనకబడి ఉన్నారా, వెనకబడి ఉంటే కారణం ఏంటి అని చెప్పేసి ప్రతి ఒక్క జర్నలిస్ట్ మిత్రుని కూడా ముంగాడ మీద నుంచోబెట్టి ఆయన ప్రజల పక్షాన నుంచునేటట్టు చేశారు. పత్రికా రంగంలో ఈనాడు తెచ్చిన మరో విప్లవం ఫోటో జర్నలిజం. పత్రికల్లో ఫోటోల విలువను తొలుత గుర్తించింది రామోజీరావే. కృత్రిమ ఛాయల్లేని ఛాయాచిత్రాలతో ఈనాడు పేజీలకు వన్నె తెచ్చారు. మారుతున్న కాలానికి తగినట్టు సిబ్బందికి ఖరీదైన కెమెరాలు సమకూర్చారు. నాణ్యత, వేగం కోసం సంస్థ ఆవరణలోనే బ్లాక్ మేకింగ్ విభాగాన్ని ప్రారంభించారు. వేసిన ఫోటో మళ్లీ వేయడానికి వీల్లేదని షరతు పెట్టారు. అలా పదునైన ఫోటోలు పతాక శీర్షికల పక్కన సగర్వంగా చోటు సంపాదించుకున్న రోజులున్నాయి. సాక్షాత్తు రామోజీరావే గుట్టల కొద్దీ ఫోటోలను ముందేసుకుని కూర్చొని ప్రచురణ కోసం ఓ ఆణిముత్యాన్ని ఎంపిక చేసిన ఘట్టాలు లేకపోలేదు. హైదరాబాదు విమానాశ్రయంలో నాటి ముఖ్యమంత్రి అంజయ్యను రాజీవ్ గాంధీ అవమానించిన విషయాన్ని 8 ఫోటోలతో మొదటి పేజీలో పాఠకులకు అందించింది ఈనాడు. మరుసటి రోజు ఎక్కడ చూసినా ఆ ఫోటోల గురించే చర్చ. అలాంటి ఆర్ట్ ఆఫ్ చూసింగ్తో ఫోటో జర్నలిజానికి పట్టం కట్టారు రామోజీరావు. ఆ తరువాత మిగతా పత్రికలన్నీ ఈనాడు బాటలోనే ఫోటో జర్నలిస్టులను పెట్టుకోవాల్సొచ్చింది. 1989 జనవరి 26న తెచ్చిన జిల్లాల అనుబంధాలు పత్రికా రంగంలోనే నవశకానికి నాంది. మన చుట్టూ జరిగే వాటిని పక్కన పెట్టి ఎక్కడో తెలియని చోట జరిగిన వార్తల్ని స్థానికులపై రుద్దడం ఎప్పటినుంచో వస్తోంది. మరీ ముఖ్యమైనవైతే తప్ప పత్రికలో ఊరు పేరు చూసుకోలేని పరిస్థితి. ఆ సంప్రదాయానికి చరమగీతం పాడుతూ ఈనాడు తెచ్చిన జిల్లాకు ఒక అనుబంధం పాఠకులతో గాఢానుబంధం ఏర్పరుచుకుంది. జిల్లా స్థాయిలోని వార్తల్ని సచిత్రంగా, సవివరంగా ఇవ్వడం ఈనాడుతోనే మొదలయ్యింది. స్థానికుల వాణి వినిపించే బలమైన సాధనంగా జిల్లా అనుబంధాలు పత్రికా రంగంలో దేశవ్యాప్త సంచలనం రేపాయి. ఆ తరువాతి కాలంలో అవే టాబ్లాయిడ్స్ సైజుల్లో జిల్లా ఎడిషన్స్గా మారిపోయాయి. అలా పత్రిక పల్లెగుండెల్లోకి చేరింది. గ్రామీణ, స్థానిక వార్తలకు చోటు కల్పించడంతో ప్రజల పత్రికగా ఈనాడు రూపాంతరం చెందింది. మనం చేసిన కొన్ని ఎక్స్పెరిమెంట్స్ ఏ న్యూస్ పేపర్ చేయలేదు. జిల్లా పత్రికలు పెట్టిన తర్వాత అందరూ ఇంగ్లీష్ న్యూస్ పేపర్లు మన దగ్గరికి వచ్చి స్పెండ్ చేశారు. వారం 10 రోజులు చేసి ఎట్లా చేస్తున్నావు ఏంటి, వాళ్ళు ఆశ్చర్యపోయారు. జిల్లా పత్రికలు ఇన్ని చేస్తారని చెప్పారు. ఇప్పుడు వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకున్నారు. మా ఏరియాలో సంబంధించిన దాంట్లో కొన్ని సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ను సిస్టమ్స్ ఇంప్లిమెంట్ చేసాం. కంపేర్ చేసుకుంటే SAPతో మనం ఎన్నో రెట్లు మెరుగు అనిపిస్తుంది. ఏ రోజుకి ఆ రోజు ఆడిట్ చెయ్యి క్లయింట్స్ దగ్గరికి, ఏజెన్సీస్కి బిల్స్ వెళ్ళిపోయేది ఇంప్లిమెంట్ చేసాం. అది ఇంగ్లీష్లో ఏదో ఉంది, గోల్డెన్ ప్లేట్లో పెట్టించారని చెప్పి. మాకు గోల్డెన్ కాదు, అసలు కంచు కాదు, అసలు ఆ ప్లేటే ఉండేది కాదు. మాకు ఈనాడు పెట్టినప్పటి నుంచి క్లయింట్కి, ఏజెన్సీకి వెళ్ళి కలిసి మన రిలేషన్షిప్ పెంచుకున్నాం బాగా. దాంతో మనకి ఇప్పుడు బజార్లో స్ట్రెంగ్త్ ఉంది. 1988 నూతన సంవత్సరాన్ని ఈనాడు కలర్ఫుల్గా ప్రారంభించింది. అప్పటి వరకు బ్లాక్ అండ్ వైట్లో వెలువడ్డ పత్రిక రంగుల్లోకి మారిపోయింది. ఇది ఈనాడు మజిలీలోనే మరపురాని, మరువలేని ఘట్టం. రంగుల హెడ్డింగ్లు, ఫోటోలు, జిల్లా టాబ్లాయిడ్స్, ఫుల్అవుట్, ప్రత్యేక పేజీలు, ప్రింటింగ్లో ఆధునిక టెక్నాలజీ, ఏకకాలంలో పలు ప్రాంతాల నుంచి పబ్లిష్ చేసేలా మల్టిపుల్ ఎడిషన్స్తో ఈనాడు వార్తా సమాహార హరివిల్లు విరబూసింది. పత్రిక నిత్యనూతనంగా తొణికిసలాడేలా ఈనాడు ప్రయోగశాలలో లెక్కలేనన్ని ఆవిష్కరణలు జరిగాయి. ప్రత్యేక శీర్షికలు, స్పెషల్ పేజీలు ఎన్నో పాఠకులను రంజింపజేశాయి. రైతే రాజు శీర్షికతో వ్యవసాయంలో ఆధునిక యంత్రాలు, సరికొత్త వంగడాలు, అభ్యుదయ రైతుల విజయగాథలెన్నో అందించింది ఈనాడు. ఈనాడు అక్షర సారంతో అధిక దిగుబడులు సాధించిన కర్షకులున్నారు. స్పోర్ట్స్ పేజీ బరిలోకి మొదట దిగింది ఈనాడే. 1983లో భారత క్రికెట్ జట్టు వరల్డ్ కప్ గెలిచాక క్రీడలపై క్రేజ్ని రామోజీరావు గమనించారు. అలా 1985లో మొదటి స్పోర్ట్స్ పేజీని ప్రవేశపెట్టారు. స్పోర్ట్స్ న్యూస్ కోసం ఆంగ్ల పత్రికల వైపు చూసిన తెలుగు పాఠకుల్ని ఈనాడు వైపు చూసేలా క్రీడా వార్తల్ని మలిచారు.
క్రీడా వార్తల ప్రచురణలో మిగతా తెలుగు పత్రికలకు ఓ దారి చూపింది ఈనాడు. ఆ ఒరవడిలోనే 1989 జనవరి 30న బిజినెస్ పేజీని ప్రారంభించింది ఈనాడు. స్టాక్ మార్కెట్పై అప్పటి నుంచే అవగాహన కల్పిస్తూ షేర్లను పల్లెటూర్లకు తీసుకెళ్లింది. 1991 సెప్టెంబర్ 25 నుంచి చిత్రపురి విశేషాలతో సినిమా పేజీని పాఠకులకు అందిస్తూ ఈనాడు కొత్త గ్లామర్ నద్దుకుంది. 1992 ఏప్రిల్ 10వ తేదీన అందుబాటులోకొచ్చిన పెళ్లిపందిరి పేజీ ద్వారా 3 ముళ్ళు 7 అడుగులు వేసిన కుటుంబాలు ఎన్నో. ఇక మహిళల కోసం మొట్టమొదట ప్రత్యేకంగా ఒక పేజీ తెచ్చి చరిత్ర సృష్టించింది ఈనాడు. మహిళలు వంటింటి కుందేళ్లు కాదంటూ వారి విజయగాథలను సమాజం దృష్టికి తెచ్చేలా 1992 సెప్టెంబర్ 24న వసుంధర పేజీని ప్రారంభించింది. తరువాతి కాలంలో దాదాపు అన్ని ప్రాంతీయ పత్రికలు మహిళా అనుబంధాలను ప్రారంభించాల్సిన అనివార్యత సృష్టించింది ఈనాడే. 1994 ఏప్రిల్ 15వ తేదీన తెచ్చిన ప్రతిభా పేజీ ఉద్యోగార్థుల విజయ సోపానాలకు నిచ్చెనలా పనిచేసింది. ఇక ఎన్నికలు, పుష్కరాలు, విశ్వక్రీడలు ఇలా ప్రతి ప్రత్యేక సందర్భంలో స్పెషల్ పేజీలతో పాఠకుల్లో కథన కుతూహలం రేపింది ఈనాడు. చదువు, సుఖీభవ, ఛాంపియన్, ఈనాడు, సిరి, ఈతరం, హాయ్ బుజ్జి పేజీలు ఈనాడు కీర్తి కిరీటంలో సప్తవర్ణ శోభితాలు. 2002 జూలై 17న విజ్ఞానం, ఆరోగ్యం, క్రీడలు, సాంకేతిక విజ్ఞానం, బాలల వినోదం వంటి అంశాలతో ఇంద్రధనస్సు వంటి 7 ప్రత్యేక పేజీలను ప్రారంభించి వినూత్న విప్లవం సృష్టించింది ఈనాడు. మరికొంతకాలానికి వారెవా, మకరందం, రై, విహారీ, స్థిరాస్తి ఇలా అనేక కొత్త పేజీలు ఈనాడు పాఠకుల చెంతకు చేరాయి. న్యూస్ పేపర్ అనేది కేవలం వార్తలు చదివి అవతలు పెట్టేటట్టుగా ఉండకూడదు. సుఖీభవ అనే ఒక పేజీని మేము ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా ఏ లక్షణాలుంటే ఏమేమి జబ్బులు ఉన్నట్లు వాటికి మన ఇంట్లోనే పరిష్కారం ఎట్లా కనుక్కోవాలా, మీ దగ్గర ఉన్న మిగులు డబ్బుని అక్కడ పెట్టుబడిగా పెట్టుకోవచ్చు, ఆర్థిక పరమైన రంగ నిపుణులతో చెప్పించడం సిరి చేస్తున్న పని. పట్టుదలతోటి నేర్చుకోవడం ద్వారా అనేక విజయాలు సాధించిన యువకుల నీ పరిచయం చేయడం ఈ తరం ద్వారా జరుగుతుంది. ఏ ఉద్యోగానికి ఎటువంటి స్కిల్స్ కావాలి పూర్తి నాలెడ్జ్నిచ్చేది ప్రతిభా పేజీ. అసలు నిజంగా మన వేదాల్లో ఏముంది వాటిని చిన్న చిన్న గుళికల్లాగా తయారు చేసి ఒక సైంటిఫిక్ అప్రోచ్లో ఆధ్యాత్మికాన్ని మకరందం ద్వారా అందించడం జరుగుతూ ఉంది. ఛాంపియన్ పేజీ నిజంగా పత్రికల్లో ఇది రియల్ ఛాంపియన్. ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వాళ్ళు ఇచ్చిన వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్. ఇంటర్నెట్ విస్తృతి అంతంత మాత్రంగా ఉన్నప్పుడే ఈనాడు అంతర్జాలంలో అడుగుపెట్టింది. ఏదైనా ఇతర ప్రాంతాలకు వెళితే పత్రిక చూడలేకపోయాం అనే వెలితిని తీర్చింది. 1999లో ఈనాడు .net ద్వారా ఆన్లైన్లో ఆరంగేట్రం చేసింది. అప్పటికి ఏ తెలుగు దినపత్రిక అలాంటి ఆలోచనే చేయలేకపోయింది. పేపర్ ప్రింట్ అయ్యే వరకు ఆగే పని లేకుండా ఎప్పటికప్పుడు వేగంగా వార్తలందించే వేదికగా ఈనాడు నెట్ పాఠకుల నీరాజనాలు అందుకుంటోంది. 2007 జూలై 12న విశ్వవ్యాప్త తెలుగు ప్రజలు ఈనాడును యథాతథంగా ఇంటర్నెట్లో చూసుకునేలా ఈ పేపర్ని మొదట అందుబాటులోకి తెచ్చింది ఈనాడే. దేశ పత్రికా రంగంలో ఇంకో సంచలనం ఈనాడు ఆదివారం అనుబంధం. అప్పటిదాకా 4 పేజీల బ్లాక్ అండ్ వైట్ అనుబంధం, కానీ ఈనాడు దానిని ఒక పుస్తక రూపంలోకి తెచ్చింది. 1988 ఫిబ్రవరి 28వ తేదీన ఆదివారం మ్యాగజైన్ స్టార్ట్ చేసింది. మొదట్లో 32 పేజీల్లో సగం కలర్ పేజీలే. కొత్త కొత్త వింతలు, విశేషాలు, ప్రతి వారం ఒక కథ, స్ఫూర్తిదాయక వ్యక్తుల కథనాలు, రసవత్తర రచనలతో కూడిన ఆదివారం అనుబంధం ఈనాడు పాఠకులకు మరో వరమయింది. వారం వారం ఏదో ఒక కొత్త విషయం తెలుసుకున్నాం అనే సంతృప్తి పాఠకుడికి కలిగిస్తోంది. ఈనాడు ఆదివారం మొదటి పుస్తకాన్ని అభినందిస్తూ అప్పట్లో ఏకంగా 4724 ఉత్తరాలొచ్చాయంటే పాఠకులు ఎంత థ్రిల్గా ఫీల్ అయ్యారో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఈనాడు ఆదివారం బుక్ విడుదలైన మరుసటి వారమే ఈనాడు సర్క్యులేషన్ ఏకంగా 1,00,000 కాపీలు పెరిగింది. ఆ తరువాత మిగతా పత్రికలు ఆదివారం అనుబంధాలు వేసుకోవలసి వచ్చింది అంటే అది ఈనాడు వేసిన రాచబాట.
తెలుగు పత్రికా రంగంలో ఈనాడుకు ఈనాడే పోటీ. వాక్య నిర్మాణం ఎలా ఉండాలో తనకు తాను నిర్దేశించుకుంది. పాఠకులకు పంటి కింద రాయిలా మారే పదాల్ని పరిహరించేసింది. భాషావేత్త బూదరాజు రాధాకృష్ణ నేతృత్వంలో పత్రికా భాషలో ఏకరూపత తెచ్చింది. ఈనాడు భాషా స్వరూపం పేరుతో 1981లో తెచ్చిన పుస్తకం తెలుగు పాత్రికేయులకు కరదీపికయింది. సుదీర్ఘ అక్షర సమరంలో సుశిక్షితులైన జర్నలిస్టులని సొంతంగా తయారు చేసుకుంది ఈనాడు. 1990లో ప్రారంభించిన ఈనాడు జర్నలిజం స్కూల్ తెలుగు జర్నలిజానికి కొత్త నడక నేర్పింది. వివిధ రంగాలలో నిష్ణాతులైన అధ్యాపకులతో శిక్షణను ఇప్పించింది. వందలాది జర్నలిస్టులను తయారు చేసింది. ఏడాది పాటు పాత్రికేయ ప్రమాణాలతో పాటు సమాజం పట్ల బాధ్యతను బోధిస్తుంది ఈజేఎస్. ఈటీవీ ఈనాడు, ఈనాడు.net, ఈటీవీ భారత్ వంటి వాటికి సుశిక్షితులైన అక్షర సైనికుల్ని తయారు చేస్తోంది. పత్రికకు పాత వార్తల రెఫరెన్స్ అవసరమని ముందే పసిగట్టిన రామోజీరావు 1986లోనే రామోజీ ఫిల్మ్ సిటీలో రీసెర్చ్ అండ్ రెఫరెన్స్ గ్రూప్ RRGని ఏర్పాటు చేశారు. ఇది ఈనాడుకు ఆయువు పట్టు. ఇప్పుడది రామోజీ నాలెడ్జ్ సెంటర్ RKCగా రూపాంతరం చెందింది. నాటి ప్రధాని ఇందిరాగాంధీ హయాం నాటి వీడియోలు కూడా అందుబాటులో ఉన్న RKC దేశంలో ఏ మీడియా సంస్థకు లేని ఓ సమాచార భాండాగారం. పత్రికా నిర్వహణ అంటే ఏ ఒక్కరితో సాధ్యపడదు. రిపోర్టర్లు, సబ్ ఎడిటర్లు, పేజ్ మేకర్లు, ప్రింటింగ్ మెషిన్ ఆపరేటర్లు, ఏజెంట్లు, ఇలా ఎవరి బాధ్యత వారు నిర్వర్తిస్తేనే తప్పులు లేకుండా పత్రిక ప్రింట్ అవుతుంది, పాఠకుడికి చేరుతుంది. ఈ ప్రక్రియలో ఎక్కడ లోటుపాట్లు జరిగినా సమీక్షించుకుని పొరపాట్లు పునరావృతం కాకూడదు అన్నదే రామోజీరావు నిర్దేశం. తప్పొప్పులను స్వయంగా పేపర్పై రాసి ఆయా యూనిట్లకు పంపేవారు. ఎక్కడా ప్రమాణాలు తప్పకుండా ఈనాడును కాపాడుకొచ్చిన న్యాయమూర్తి రామోజీరావు. ఈనాడుకి వ్యవస్థాగతంగా కూడా అనేక బలాలు ఉన్నాయి. ఒక అద్భుతమైనటువంటి జర్నలిజం స్కూల్ ఉన్నది. ఆ స్కూల్లో చదువుకొని అందరు కూడా ఈనాడులో ప్రవేశిస్తారు. వారికి అనేక నైపుణ్యాలు ఉంటాయి, విషయ పరిజ్ఞానం బాగా ఉంటుంది, వాళ్ళకి అనుభవం గడించి ఉంటారు. అట్లాంటి విలేకరులు, న్యూస్ కంట్రిబ్యూటర్లు మొత్తం తెలుగు రాష్ట్రాల్లో 2000 మంది ఉన్నారు. వాళ్ళు చీమ చిట్టుక్కుమంటే పసిగట్టే ఒక అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి యంత్రాంగం ఈనాడు సొంతం. ఈనాడుకు రామోజీ నాలెడ్జ్ సెంటర్, మేము ఎక్స్క్లూజివ్ స్టోరీస్, ఎన్నికలు జరిగినా, విపత్తులు వచ్చినా పరిశోధన చేసే అధ్యయన బృందం, చాలా బలమైనటువంటి బృందం ఈనాడు సొంతం. ఎప్పుడో 30 ఏళ్ల క్రితమే నాణ్యతా విభాగాన్ని కూడా ప్రారంభించుకున్న దాన్ని క్వాలిటీ సెల్ అంటాం. ఆ క్వాలిటీ సెల్ నిత్యం ఈనాడు పత్రికని, ఈనాడులో వచ్చినటువంటి ప్రతి వార్తని, ప్రతి ఫోటోని, ప్రతి సమాచారాన్ని విశ్లేషించి ఎక్కడైనా తప్పు జరిగితే దాన్ని దిద్దుకునేలాంటి ఒక ఇంటర్నల్ మెకానిజం ఈనాడు సొంతం. అట్లాంటి వ్యవస్థాగతమైనటువంటి బలాలు కూడా ఈనాడు ఎదుగుదలకు బలమైనటువంటి పునాది వేశాయి. బయట నుంచి చూసే వ్యక్తులకు ఈనాడు ఒక సంస్థ కావచ్చు, కానీ సంస్థ దృష్టిలో అదో పెద్ద కుటుంబం. ఉద్యోగులంతా ఈనాడు కుటుంబ సభ్యులే. అందుకే వారి సంక్షేమానికి ఈనాడు ఎప్పుడూ అగ్రతాంబూలం ఇస్తోంది. ఒక ఎంప్లాయీ ఆయన డ్యూటీలో కానీ లేకపోతే బయట కానీ అనుకోకుండా యాక్సిడెంట్ జరగటమో, లేకపోతే జనరల్గా ఏంటంటే ఉద్యోగపరంగా జరిగితేనే ఎవరైనా బాధ్యత తీసుకుంటారు. ఉద్యోగపరంగా కాదు, బయట జరిగినా సరే మన బాధ్యత తీసుకోవాలని కొన్ని స్కీములు మేము డెవలప్ చేయడం జరిగింది. 5 లక్షల పైనే సహాయం చేసే ఒక భద్రత ఒకటి కల్పించడం జరిగింది. ఆర్గనైజేషన్ సమస్యలు వచ్చినప్పుడు కూడా ఎప్పుడు కూడా వాళ్ళ జీతపత్యాల కోసం మనం ఆపకూడదు. కరోనా సమయంలో ఆర్థికంగా చాలా దెబ్బ తినటం జరిగింది. కానీ అట్లాంటి పరిస్థితుల్లో కూడా జీతాలు అనేది ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఏ విధంగా అయితే చేస్తారో అదే విధంగా చేయటం జరుగుతూ ఉంది. ఈ రోజు కూడా అదే ఫాలో అవుతున్నాము. ఒక అదృష్టం ఏంటంటే మా దగ్గరికి వచ్చే ఉద్యోగస్తుల తల్లిదండ్రులందరికీ సంస్థ మీద ఒక గౌరవప్రదమైన అభిప్రాయం ఉండటం నిజంగా ఒక వరం. నిఖార్సైన న్యూస్ను సిద్ధం చేయడమే కాదు, వాటిని ఆకర్షణీయంగా పాఠకులకు అందించడము ఈనాడు విజయ రహస్యాల్లో ఒకటి. వార్తాంశం ప్రాధాన్యతకు అనుగుణంగా హంగులద్ది పాఠకులకు అందిస్తారు. ఈనాడు అక్షరాలంటే మంచు ముత్యాలే. ఒకప్పుడు పత్రికల్లో అక్షరాలు దూరంగా ఒక పొందిక లేకుండా ఉండేవి, గజిబిజిగా పాఠకుల్ని చికాకు పెట్టేవి. ఈనాడు దానిని మార్చేసింది. సొంత ఫాంట్ రూపొందించుకుంది. అక్షరాలను ఆర్టిస్టు ద్వారా రాయించి విదేశీ నిపుణులతో వాటిని కంప్యూటర్లో నిక్షిప్తం చేయించారు రామోజీరావు. ఇలా రూపుదిద్దుకున్న ఈనాడు అక్షరాలు పాఠకులను ఆకర్షించాయి.
ఎక్కడైనా ఓ చిరిగిన పేపర్ ముక్క దొరికినా అందులోని అక్షరాలను బట్టి ఇది ఈనాడో కాదో చెప్పేంతగా పాఠకుల మదిలో నాటుకుపోయింది ఈనాడు ఫాంట్.